వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది. ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి? రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయి. ఈ మాటలన్నది టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజంగానే బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న విమర్శ, కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమయ్యారు, అసలు ఆయన ఏ పని చేస్తున్నారు, అసలు కొన్నిసార్లు మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అనేటువంటి పోస్టులు వినిపించాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు అనే మాట ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే స్ట్రాటజిక్గా ఆయన సైలెన్స్ మెయింటైన్ చేశాడు. ఎందుకంటే ఒక 1 year అన్న మనం టైం ఇవ్వాల్సి ఉన్నది అని చెప్పి. సో ఇప్పుడు బహుశా నేను అనుకుంటా ఈ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సెషన్స్లల్లో ఆయన వచ్చే అవకాశం ఉంది అసెంబ్లీకి. కొంత రేవంత్ రెడ్డి అవమానపరిచే భాష మాట్లాడడం ఇదంతా కూడా కొంత ఆయనను రాకుండా ఆపిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గౌరవం లేని కాడికి రావడానికి ఆయన ఆసక్తి చూపెట్టాడు. బట్ ఆయన శాశ్వతంగా అట్లే ఉండిపోతారు అంటే ఆయన నేచర్ అది కాదు. డెఫినెట్గా నెక్స్ట్ సెషన్స్లలో ఏప్రిల్ తర్వాత ఏదైతే పార్టీ ఆవిర్భావ దినం చేస్తామని అనుకుంటున్నారో వాళ్ళు, ఆ ఆవిర్భావ దినం తర్వాత ఆయనే ప్రజల్లోకి ప్లస్ అసెంబ్లీకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ మనకు ఆఫ్టర్ లాంగ్ టైం సెషన్స్ ఉంటాయి సమ్మర్ టైంలో, కాబట్టి జూన్ జూలై ఆ టైంలో జరిగే సెషన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రజల్లోకి మాత్రం వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. అది బయటకు వస్తున్న వార్తలు కానీ ఇంటర్నల్గా మాకు తెలిసిన సమాచారం కానీ సైలెంట్గా ఉండే ఆలోచన ఆయనకు లేదు. కాబట్టి ఇప్పటిలాగా ఉంటాడంటే కుదరదు, అట్లా రావాల్సి వస్తుంది. బట్ ఆ పార్టీ లేవాలంటే మాత్రం అంటే ఇప్పుడు మహేష్ గౌడ్ ఏదైతే అన్నాడో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్కు రోజు రోజుకు మద్దతు పెరుగుతున్నది. ప్రజల్లో ఒక రియలైజేషన్ వస్తుంది, మనం తప్పు చేసినామేమో, మనము మంచిగా పనిచేస్తున్న కేసీఆర్ గవర్నమెంట్ను రాకుండా వీళ్ళని ఎత్తుకున్నందుకు మనకు రైతు బంధు రావట్లేదు, ఏది రావట్లేదు, చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. కొన్ని ఇచ్చినామని చెప్తున్నా కూడా అందరికీ రావట్లేదు లబ్ధిదారులకు. ఆ రుణమాఫీ కూడా అట్లాగే అయిపోయింది. ఇప్పుడు అందరికీ ఈ పాటికే వస్తాయి, రైతు బంధు సంక్రాంతికే పడుతుంది అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఒక 1 acre ఉన్న వాళ్ళు కొద్ది మందికి వచ్చినాయి తప్ప నాట్ ఈవెన్ 2 acres ఉన్న వాళ్ళకి కానీ 5 acres ఉన్న వాళ్ళకి కానీ ఎవ్వరికీ రాలేదు. ఇది ఏప్రిల్ దాకా వేస్తానంటుండు, మరి ఏప్రిల్ దాకా కూడా వస్తాయో తెలియదు. బట్ చాలా అసంతృప్తి ఉంది ప్రజల్లో. ఈ హైదరాబాద్ సిటీలో కూడా ఇదివరకే ఇక్కడ టీఆర్ఎస్కు కొంచెం బాగా అనుకూలంగా ఉన్న పరిస్థితి. ఈ హైడ్రా మూసీతోని ఏమాత్రం కొద్దిగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్కు ఫేవరే అవుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఇట్లా కూల్ చేయలేదు, హైకోర్టు చెప్పినా వినట్లేదు ఈయన, ఇట్లాంటివన్నీ. నిన్న కూడా మళ్ళీ హైకోర్టులో హైడ్రా మీద సీరియస్ వార్నింగ్ ఇచ్చారు లక్ష్మణ్ గారు. నేను అనుకుంటే ఇంకొకసారి కనుక ఇట్లాంటిదైతే రంగనాథన్ జైలు పంపినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇదంతా చూస్తే ఏంటంటే వీళ్ళ మీద వస్తున్న వ్యతిరేకత అంతా కూడా ఏం చేయకపోయినా అది కేసీఆర్కు ప్లస్ అవుతున్నది. తర్వాత ఫీల్డ్లో ప్రతిపక్ష పాత్ర హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళంతా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. తన పద్ధతిలో కవిత గారు కూడా మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నది. ఆమె ఇదివరకు బీసీ కార్డు తీసిన తర్వాత తెలంగాణ తల్లి మీద, మొన్న ఇరిగేషన్ మీద, ఇంకా ఇప్పుడు బీసీల ఇష్యూస్ మీద రౌండ్ టేబుల్, ఇవన్నీ ఆమె చేయాల్సింది ఆమె చేస్తున్నది. ఎవరు కూడా మౌనంగా లేరు. ఇక వాళ్ళ మధ్య గొడవ కావాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను అనుకుంటా కుటుంబంలో పెద్ద ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయన అందరినీ కంట్రోల్ చేయగలుగుతాడు. అందరి మీద ఆయనకు అవకాశం ఉంది, అందరినీ కంట్రోల్ చేయగలిగే అవకాశం. ఆయనను ధిక్కరించి ఎవరు ఆ కుటుంబంలో బయటికి రారు, ఏమి చేయరు. కాబట్టి వాళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం లేదు. ఇండైరెక్ట్ కూడా డైరెక్ట్ కూడా ఎటువంటి స్పెక్యులేషన్స్ కూడా అవకాశం లేదు. అంటే మహేష్ గౌడ్ ఏదైతే అనుకుంటున్నాడో అది సాధ్యం కాదు అది. బట్ ఒక సజెషన్ ఏంటంటే బీసీ వాదం అనేది బలంగా వస్తున్నది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల గురించి ఆలోచిస్తున్నాయి. మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్ కూడా మళ్ళీ బీసీల మీటింగ్ పెట్టి కొంత యాక్టివేట్ చేసింది, రీసర్వే చేయమని అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నా సజెషన్ ఏంటంటే బీసీ నుంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఆ పార్టీలో పెట్టినట్టయితే, ఎట్లా కేటీఆర్ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టాలనుకుంటుంది, గతంలో పెట్టింది కూడా.
రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడం వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఇచ్చాడు. పొన్నం ప్రభాకర్ అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో టీఆర్ఎస్ కూడా స్ట్రాటజీ తీసుకోవాలి. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీకి ఇచ్చినట్టయితే ఆ పార్టీ కొంచెం ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంత ఏమన్నా అక్కడక్కడ బీసీలలో అసంతృప్తి ఉన్నా కూడా, కానీ లాస్ట్ 10 years ఆ పార్టీని మోసింది బీసీలేనమ్మా. ఆశించినంత అంటే డెఫినెట్గా ఇతర ప్రభుత్వాల కంటే బీసీలకు కేసీఆర్ కొంత ఎక్కువనే చేశాడు. అంటే సర్వే ఆధారంగా వచ్చిన ఫిగర్స్ని బట్టి గొర్రెలు ఇవ్వడం కానీ, కొంత బర్రెలు, కొంత చేపలు ఇవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల ఎకానమీ పెరిగింది వాళ్ళవి. తర్వాత రైతులకు కూడా కావాల్సిన నీళ్లు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చాడు. కరెంట్ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. రైతు బంధు, పెట్టుబడి సాయం. బట్ బీసీలలో చాలా వరకు అదివరకు ఉన్న జీవితాల కంటే ప్రమాణాలు పెరిగినాయి. ఆకలి చావులు లేవు, వలసలు లేవు, ఆత్మహత్యలు తగ్గినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్గా ఆయన మిగతా ప్రభుత్వాల కంటే బెటర్ అని చెప్పొచ్చు. అందుకే బీసీలు కూడా ఓన్ చేసుకున్నారు. ఉద్యమకారులైనా ఇతర బీసీలైనా ఓన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న అసంతృప్తి ఏదైతే ఉన్నదో అది బ్యాలెన్స్ చేయడానికి, దాని నుంచి ఓవర్కమ్ కావడానికి కొంత ప్రో బీసీ పాలసీ అనేది ఆ పార్టీ తీసుకోవాలి. బీసీల కోసం ఒక విజన్ కూడా ప్రకటించాలి. అది ఎలక్షన్ల ముందు చేస్తారు. ఇప్పుడు గతంలో 5,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీల కోసం ఖర్చు పెడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని టీఆర్ఎస్ ఫస్ట్ మేనిఫెస్టోలోనే మేము రాసాం. బట్ అది అమలు కాలేదు. రకరకాల స్కీమ్లలో బీసీలకు ప్రయోజనం దొరికింది, కానీ కార్పొరేషన్ల ద్వారా కానీ, ఆర్థిక సహకార సంస్థలు ఉంటాయి కదా, వాటిలలో ఎంబీసీ కార్పొరేషన్లో కానీ బీసీ కార్పొరేషన్లో కానీ రాలేదు. సో ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగవని చెప్తూ వాళ్ళు బీసీలను ఓన్ చేసుకోవాలి. అది కనుక జరిగితే డెఫినెట్గా ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా ఒక 5 to 10% ఓట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు చేయకపోతే ఆ స్థానాన్ని బీజేపీ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే బీజేపీ ప్రకటించింది ముఖ్యమంత్రిని చేస్తాం మేము బీసీని అని. మరి ఆ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు కొంత మొగ్గు ఉంటుంది అటువైపు. కాబట్టి అంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనే ప్రశ్న ఉన్నది. వస్తే మాత్రం బీజేపీ ముఖ్యమంత్రి చేస్తే అని నమ్ముతున్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తే అని నమ్ముతున్నారు బీసీలు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే కాడ సంశయం ఉంది. ఇంకోటి ఇప్పుడు కనీసం పార్టీ అధ్యక్షుని ఇవ్వడానికి కూడా ఇంతకాలం నుంచి జాప్యం చేస్తున్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్కు ఇవ్వాలని ఒక స్టేజ్లో అనుకున్నారు. మరి ఇప్పుడు ఆ ప్రతిపాదన ఉందా లేకపోతే లేదా అనేది తెలియదు. మధ్యలో అరవింద్ గారి పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా వినబడుతున్నది ఏంటంటే అరవింద్కో లేకుంటే ఇంకొకరికో లేదా మధ్య మార్గంగా రామచంద్రరావు గారికి అధ్యక్షుడిని ఇచ్చి రాజేందర్ను కేంద్రంలోకి తీసుకుందాం, ఇంకో సహాయ మంత్రిగానో చేయాలనే ఆలోచన ఉన్నదనేది ఒక వార్త వినబడుతున్నది. కిషన్ రెడ్డి గారేమో రఘునందన్ గారిని ఎంకరేజ్ చేస్తున్నారని ఇంకో వార్త వినబడుతున్నది. ఏది చేసినా కూడా బీసీ వాదాన్ని వాళ్ళు ఎత్తుకోవాలనుకుంటే బీసీనే అధ్యక్షుని చేయాలి. అది ఐదర్ అంటే అందరూ నాకు మిత్రులే, ఎవరిని నేను చిన్నబుచ్చట్లేదు. బట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ప్లస్ అయ్యేది ఏంటి అంటే బీసీని అధ్యక్షుని చేయడం వల్ల ప్లస్ అవుతుంది. అది మున్నూరు కాపు సామాజిక వర్గమైనా ముదిరాజ్ సామాజిక వర్గమైనా ప్లస్ అవుతుంది. బట్ అది చేస్తారా లేదా అనేది చూడాలి. సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. బీఆర్ఎస్ 3 ముక్కలాట కొనసాగుతోంది. కేటీఆర్, హరీష్, కవిత అనేది ఎవరికి వాళ్ళు సపరేట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు, గ్యాదరింగ్స్ అవుతున్నాయి, రౌండ్ టేబుల్ అవుతున్నాయి, కానీ అంతా కలిసి పని చేయట్లేదు అనే భావన. పార్టీలలో ఇటువంటి వాతావరణం అవసరం. ఎందుకంటే ఒకరి పట్ల కోపం ఉన్న వాళ్ళు ఇంకోరి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ ఒకటే పెట్టారనుకోండి ఇంకో పార్టీకి పోతారు వాళ్ళు. కాబట్టి అసంతృప్తి ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు చేయడం ఇట్లా కొంత డిఫరెంట్ యాక్టివిటీ చేయడం అనేది అవసరం కూడా. ఇండిపెండెంట్గా కవిత గారు ఇండిపెండెంట్గా పోతున్నారు, హరీష్ను కేటీఆర్ కలిసే పోతున్నారు. అంటే పార్టీ వేదికల మీద కానీ ఎక్కడ కానీ అది కొన్ని ఇప్పుడు స్పెక్యులేషన్స్ వస్తాయి. మొన్న వాకౌట్ చేసినప్పుడు కవిత గారు చేయలేదు, ఆమె ఉండి మాట్లాడి వచ్చింది ఆమె. అంటే ఆమె ఏమనుకున్నదంటే వాయిస్ పోవాల్సిన అవసరం ఉంది అనేది. కాబట్టి దాన్ని అంత మాత్రాన మనం పార్టీ నుంచి ఆమె దూరం అవుతున్నదనో లేకపోతే ఇంకేదో ఆలోచన ఉందని అనుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఆమె ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పబ్లిక్ ఇష్యూస్ని తీసుకొని ముందుకు పోవాలి. ఆమెకు ఒక ఎంటిటీ ఉంది జాగృతి అని, అది టీఆర్ఎస్లో భాగం కాదు. టీఆర్ఎస్లో భాగం కాకుండానే అది ఎమర్జ్ అయింది. లాస్ట్ 17 years నుంచి ఉన్నది. అది 17-18 years అయింది ఆ ఆర్గనైజేషన్ పెట్టి. ఆమె చాలాసార్లు బతుకమ్మే కాకుండా రకరకాల కార్యక్రమాలు
దాని తరఫున తీసుకున్నది ఆమె. కాబట్టి ఆ రకంగా ముందు పోవడాన్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్లో కేసీఆర్ మాట్లాడారు, అక్కడికి తనని కలవడానికి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులతో, ఈసారి కొడితే మామూలుగా కొట్టను, చాలా బలంగా కొడతాను అనే మాట, తొందరలోనే నేను బయటకు వస్తాను అని. నిజంగా తొందరలో బయటకు వచ్చినప్పుడు కార్యక్రమం అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే రేవంత్ రెడ్డి ఆయనకు మ్యాచ్ కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, బట్ కేసీఆర్ గారి పర్సనాలిటీ ముందు, ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ ముందు రేవంత్ రెడ్డి నిలబడలేడు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆ మాట. బయటకు వస్తే అదే జరుగుతుంది, కానీ నేను కొడతాను అని చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇంకెవరన్నా కింద ఉన్న సెకండ్ స్టేజ్ నాయకులు అట్లా చెప్తే బాగుంటుంది. బట్ అది ఆయన ఆ రకంగా చెప్పడం అయితే వాంఛనీయం కాదు. అది ఆయన పర్సనాలిటీకి అది శోభనీయదు. డెఫినెట్గా ఆయన కాకపోతే కొట్టడం అయితే కొడతారా, అప్పర్ హ్యాండ్ అవుతాడు ఆయన డెఫినెట్గా. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా అదే అసెంబ్లీలో వాయిస్ వినిపించాడు అనుకోండి. దానికి కారణం ఏంటంటే, ఒకటి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయనకున్న ఇమేజ్, ఎన్ని ఆటుపోట్లైనా ఎదుర్కొని నిలబడ్డాడు. గతంలో ఏ నాయకుడు నిలబడలేదు అట్లా. రెండవది ఏంటంటే, తెలంగాణ అణువణువున ఆయనకు అవగాహన ఉంది, ప్రతి రంగం మీద అవగాహన ఉంది, పట్టు ఉంది. రేవంత్ రెడ్డికి లేదు. ఇంకా ఆయన చాలా కష్టపడాలి అవగాహన పెంచుకోవడానికి. తర్వాత స్ట్రాటజీస్లల్లో రేవంత్ రెడ్డికే మాస్టర్ ఆయనకి ఎవరు రోల్ మోడల్ అంటే కేసీఆర్ రోల్ మోడల్ రేవంత్ రెడ్డికి. ఆయనను చూసే ఈ స్ట్రాటజీస్ అన్ని ఈయనే ఇంప్లిమెంట్ చేశాడు. కాబట్టి ఆయన తట్టుకోవడం అనేది రేవంత్ రెడ్డికి సాధ్యం కాదు. వాస్తవంగా చెప్పాలంటే 1 year నుంచి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ రాకూడదు అసెంబ్లీకి అని. డైరెక్ట్ అట్లా చెప్పకుండా ఏంటంటే దుర్భాషలు ఆడడం, రోత మాటలు మాట్లాడడం, ఆయన ఏ స్థాయికైనా దిగజారిండు అట్లా. ఎందుకు అంటే, ఎక్కడ కేసీఆర్ వస్తాడో, కేసీఆర్ వస్తే తనకు సరిపోను అనేది తెలుసు ఆయనకి. అంటే విషయ పరిజ్ఞానం లేదు, ఎదుర్కొనే శక్తి లేదు. కేసీఆర్ ప్రూవ్ చేశాడు కదా తన సమర్థతను. ఇప్పుడు ఎవరేమన్నా దేశంలోనే టాప్ 5 పారామీటర్స్లలో ఏ రంగాన్ని చూసినా కూడా నిలబెట్టగలిగాడు. ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణను టాప్కు తీసుకురాగలిగాడు. కేసీఆర్ను ఆ స్టాటిస్టిక్స్తో నువ్వు ఎదుర్కోగలుగుతావా? అది వాస్తవం కాదా? కేసీఆర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, ఇదే బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఎన్నోసార్లు చెప్పింది. కళ్ళ ముందు ఫలితాలు కనబడుతున్నాయి. ఇవాళ నువ్వు బడ్జెట్ పెడుతున్నావు అంటే, 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నావు అంటే అది కేసీఆర్ కృషి కాదా? ఇవాళ నువ్వు ఎంత 1,79,000 కోట్లు దావోస్ నుంచి తెస్తున్నావు అని అంటే అది కేసీఆర్ ప్రతిభ కాదా? నువ్వు ఆయన పేరు చెప్పినంత మాత్రాన ప్రజలు ఆయన క్రియేట్ ఇయ్యరా? ఇప్పుడు ఇవాళ ఉన్న హైదరాబాద్లో ఫేవరబుల్ కండిషన్స్ని ఎవరు క్రియేట్ చేశారు? టీఎస్ ఐపాస్ ఎవరు రూపొందించారు? 25,000 ఇండస్ట్రీస్ వచ్చాయి కదా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో. అంటే నువ్వు ఏదో చెప్పినంత మాత్రాన ప్రజలు ఎడ్డిగుడ్డి కాదు కదా. వాళ్ళకు ఇవాళ సోషల్ మీడియా ఉంది, నువ్వు నెగిటివ్ చెప్తే పాజిటివ్ చెప్పే వాళ్ళు ఉన్నారు. అనలైజ్ చేసి ఏది మంచో ఏది చెడో చెప్పగలిగే మాలాంటి వాళ్ళం ఉన్నాం. రేవంత్ రెడ్డి అంటాం కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. సో అపరిపక్వత ఇంకా కొనసాగుతూ ఉంది ఆయన లోపల. సరే, వస్తే ఎదుర్కొనే సత్తా నీకు ఉండాలి. నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నాకు స్టాటిస్టిక్స్ మీద అవగాహన లేక మాట్లాడినాను ఒప్పుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఆయన రావద్దు అనేది ఎక్కడిది? ఆయన రావద్దని కోరుకుంటున్నాడు. అందుకే ఇంతకాలం ఆయన ఇష్టం వచ్చిన దుర్భాషలు ఆడాడు. కేసీఆర్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే, మన బలంతో గెలవాలనుకోరు, అవతల వాని బలహీనత మీద దెబ్బగొట్టి గెలవాలని. కేసీఆర్ బలహీనత ఏంటంటే, ఇటువంటి వాళ్ళ ముందు ఆయన కూర్చోలేడు. ఆయన లెటర్ రాస్తేనే సుజన విధేయుడు అని రాస్తాడు. సుజన విధేయుడు అంటే మంచి వాళ్ళతోని ఈయన ఇట్లాంటి వాళ్ళతో నేనేం కూర్చోవాలని చెప్పి ఆయన రాడు. అది ఆయనకు కావాలి. ఆయన వీక్నెస్ అది కేసీఆర్ది. ఆయన వీక్నెస్ని నేను క్యాచ్ చేసుకోవాలనుకుంటాను. బట్ ఆయన చంద్రబాబు నాయుడును ఒక్కటి చెప్పొచ్చమ్మా, అసలు రాష్ట్ర రాజకీయాలలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును రాజశేఖర రెడ్డిని ఢీకొని తెలంగాణ వాదాన్ని నిలబెట్టాడు కదా. మరి ఈయన గురువు కదా ఆయనే చంద్రబాబు నాయుడు. ఒకసారి ఆ గురువు దగ్గర పోయి కూర్చుంటే ఈయనకు అర్థమవుతుంది. ఆయన చెప్తాడు, పెట్టుకోకరా బాబు వాడితోనే అని చెప్తాడు. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే, ఆయన గురువుకే సాధ్యం కాని దాన్ని ఆయన ఎట్లా సాధ్యం చేయగలుగుతాడు? కేసీఆర్కు రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడుని ఢీకొన్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక లెక్కన ఆయనకి. కాబట్టి ఆ మాటలు ఆయన చెప్పకుండా ఉండాలి. రెండవది ఏంటంటే, ఆయన వ్యవహార శైలిలో కూడా మార్పు రావాలి. మనం కూడా ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం,
బట్ ఇప్పటిదాకా ఏ ఎఫర్టు ఫామ్ హౌస్లో జరుగుతున్నట్టు నాకు కనబడట్లేదు. ఉద్యమకారులను పిలవలేదు, మాలాంటి వాళ్ళని పిలవలేదు, ఎవరితో అంటి కాకుండా ఎట్లాగో ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు, కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత అంతా మాకే అనుకూలంగా అవుతుంది అనే భ్రమల్లో కేసీఆర్ ఉంటే మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు ఆయన. ఎందుకంటే కొత్త శక్తులు వస్తున్నాయి. ఆ కొత్త శక్తులతో సమన్వయం చేసుకునే విధంగా పార్టీని బలోపేతం చేయాలి. అట్లా కాకుండా కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంతా నాకే ప్లస్ అవుతుంది, జగన్ మీద వ్యతిరేకత అంతా కూడా చంద్రబాబుకి వచ్చింది. మళ్ళా అంతకుముందు చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడు, మళ్ళీ మంచి బలంతో గెలిచాడు, నేను కూడా గట్లనే గెలుస్తా అనుకుంటే మాత్రం ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. నెక్స్ట్ ఎలక్షన్స్ అంత సాఫీగా జరగవు. ఇప్పుడున్నట్టు డెఫినెట్గా కొత్త పార్టీలు వస్తాయి, కూటమి వస్తుంది. వీటన్నింటిని తట్టుకొని నిలబడాలనుకున్నప్పుడు నేను సైలెంట్గా ఉన్నా గెలుస్తా, ఎట్లాగ ఎలక్షన్లు మళ్ళీ వస్తే మనమే రాజ్యాధికారానికి వస్తాం, ఇట్లాంటి మాటలు వినబడతా ఉన్నాయి. అది వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని స్థితిలో నెక్స్ట్ ఎన్నికలు జరుగుతాయి. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.